హలో అందరికీ, నేను మీ సువర్ణ. వెల్కమ్ టు నిహాల్ హెవీ బైట్స్. ఈరోజు మీకోసం కొత్త రెసిపీ తీసుకొచ్చాము. నేమ్ లాస్ట్లో చెప్తాను, వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్ అటుకులు తీసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్న అటుకుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. వాటర్ వేయకుండానే మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 1/2 కప్ మినప్పప్పు వేసుకోండి. దీన్ని వాష్ చేసి ముందుగానే 4 to 5 అవర్స్ నానబెట్టి మిక్సీ పట్టి నేను పక్కన పెట్టుకున్నానండి. ఇది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇందులో మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వాటర్ వేయకుండా, ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి. 2-3 మినిట్స్ పడుతుందండి. బాగా కలుపుకోండి. అక్కడక్కడ ముద్దలు ఉంటే మళ్ళీ మనకి పేటీస్ సరిగా రావు. సో దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం తీసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని కొన్ని జీడిపప్పు, బాదం పప్పును కూడా చాప్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు పేటీస్ తయారు చేసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పేటీస్ అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్క పేటీస్ని ప్యాన్లో వేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం యూజ్ చేసింది ఓన్లీ అటుకులు, మినప్పప్పే కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. తొందరగానే ఈ పేటీస్ రెడీ అయిపోతాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టి అందులో ముందుగా పక్కన పెట్టిన బెల్లం వేసుకోండి. అందులోనే కొద్దిగా వాటర్ వేసి పాకం పట్టుకోండి. పాకం మరీ ముదురుగా ఉండకూడదు, అలా అని మరీ లేతగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని 4-5 ఇలాచీ వేసి బాగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. బెల్లం మొత్తం కరిగాక అందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోండి. 4 to 5 మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని పేటీస్ అన్ని ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకుందాం. దీనిపైనే ముందుగా రెడీ చేసి పెట్టిన బెల్లం పాకం కూడా వేసుకుందాం. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ స్వీట్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అందరూ స్వీట్ ఎక్కువే తింటారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో స్వీట్. సో నేను కొద్దిగా స్వీట్ ఎక్కువే వేస్తాను. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉండే, ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదా, స్వీట్ పోహా పేటీస్. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.